అందరికీ నమస్కారం. పండగ పూట ఏదో మంచి విషయాలు మాట్లాడదాం అనుకుంటాను కానీ కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే జుగుప్సాకరంగా ఉంటాయి. వీళ్ళ రాజకీయ నాయకులు అనిపిస్తుంది. ఎంత మనము లేదు చెప్పకూడదు వదిలేద్దాంలే అనుకున్నా కానీ మనకే చెప్పాలనిపిస్తుంది. అంత అంటే ఈజీగా తప్పు వాళ్ళ వైపు ఉన్న అదేదో ఒప్పైనట్లు అంటే ఇంతకంటే దిగజారి మాట్లాడే వాళ్ళు నేను ఎక్కడ చూడలేనండి రాజకీయాల్లో. ఒకసారి ఈయన మన పార్టీలో కూడా ఉండి వెళ్ళాడు, జ్యోతుల నెహ్రూ ఆయన పేరు. ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటాను, తెలుగుదేశం. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినండి. తిరుమలలో జరిగిన తొక్కిసలాట, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట గురించి. ఒక రకంగా అదృష్టమైన ఆమె ముక్తి కోసం వెళ్లే ప్రాణాలని ఇచ్చినటువంటి పరిస్థితి. తిరుపతి తిరుమల దేవస్థానం కూడా మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకుని లోపుకునే రాజుగారు చెప్పినట్టుగా మరి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని. అసలు ఇటువంటి మాటలు మాట్లాడుతారని కళ్ళు కూడా ఊహించలేదండి. ఇట్స్ ఎ షాకింగ్ థింగ్. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఫస్ట్ది చెప్తాను. అక్కడ దైవ దర్శనానికి వెళ్ళి దైవ సన్నిధిలో అసువులు బాసడం అన్నది ఒక అదృష్టంగా భావించాలా, అక్కడ చనిపోవడం అన్నది ముక్తి కోసం వెళ్ళి ప్రాణాలు వదలడం అన్నది అదృష్టంగా భావించాలా అన్నట్లు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్నాడు. ఇది అంటే ఇంతకంటే దరిద్రం దారుణం ఇంకోటి ఉండదండి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా పెద్దవాళ్ళని మామూలుగా చనిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా మంచాన పడకుండా అంటే ఏదో నిద్రలోనే చనిపోతే పుణ్యం చావు అంటారు. అది నేను చాలాసార్లు విన్నాను నా చిన్నప్పటి నుంచి. ఎవరైనా చనిపోతే పుణ్యం చావు, అసలు మనుషులు మధ్యలో ఉంటూ నవ్వుకుంటూ తిరుగుతూ హ్యాపీగా ఉంటూనే సడన్గా చనిపోయారు, అది అదృష్టము అనేది అంటారు. కానీ దైవ సన్నిధికి వెళ్ళి అక్కడ ఏదో ఒక గుండెపోటో లేకపోతే ఇతరత్ర అంటే వారికి తెలియకుండా వారు చనిపోతే దాన్ని ఏదైనా పుణ్యం చావో లేకపోతే ముక్తి కలిగింది అనొచ్చు. కానీ వాళ్ళు ఆ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు ఎంతో నరక యాతన అనుభవించి ఊపిరాడక ప్రాణాల కోసం అలమటించి ఆర్తనాదాలు పెట్టి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు వారు మృత్యువుతో పోరాడి నరకం చూసి చనిపోయినారు అక్కడ తొక్కిసలాట్లు. అది పుణ్యం చావా? అది అదృష్టమా? జ్యోతుల నెహ్రూ గారు, మీరు 3-4 సార్లు ఎమ్మెల్యే అనుకుంటా, మీరు పెద్దవారు, ఇట్లా మాట్లాడడం మీకు మీ వయసుకు తగునా? ఎంత దారుణం అండి. అంటే ఇప్పుడు ఎవరైనా పుణ్యం చావు చావాలంటే ఒక 1000 మందిని తీసుకెళ్లి తిరుపతిలోకి వెళ్ళి తొక్కించుకోవాలనే ఈయన చెప్పేది. ఏం మాటలు అవి? చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ అందులో ఇది ఒక కొత్త డ్రామా. అదృష్టం అంటండి అట్లా చనిపోవడం. జ్యోతుల నెహ్రూ గారు బేషరతుగా ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పి మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. మీరు ఏ ఉద్దేశంతో అన్నారో మాకు తెలియదు, కానీ ఇట్ డజంట్ గో వెల్ విత్ ద పబ్లిక్. అసలే వాళ్ళు కుటుంబ సభ్యులు కోల్పోయి బాధపడుతుంటే అదృష్టము చనిపోవడం, అలా చనిపోవడం అదృష్టం అంటారా? అంటే రోజు ఒక 10,000 మందిని వేసుకెళ్ళి తిరుమలకి వెళ్ళి ఎవరైనా చావాలనుకున్నాడు ఆడు తొక్కించుకొని వస్తే పుణ్యం చావు అంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఇది ఏ కుటుంబ సభ్యులకైనా మీరు చెప్పే మాటలు రుచించుకోండి. మరీ ముఖ్యంగా చనిపోయిన కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఎంతో బాధగా అనిపిస్తుంది. అండ్ రెండవది, టీటీడీ పాలక మండలి వాళ్ళు 25 లక్షలు ప్రకటించారు. ఇవ్వాల్సింది టీటీడీ పాలక మండలి వాళ్ళు ఆ 25 లక్షలు చెక్ ఇవ్వాలి. నాకు తెలిసి అతని చేతిలో చెక్ ఉందేమో, మీరు చూస్తున్నారు, ఒక కాగితం ఉంది, కావాలంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. వాళ్ళు మీటింగ్ పెట్టి దాన్ని ఒక పబ్లిసిటీకి వాడుకొని ఎందుకు వాళ్ళు ఆ బాధితులకు కుటుంబ సభ్యులకు వాళ్ళు చెక్ ఇవ్వాలి? ఇవ్వాల్సింది టీటీడీ వాళ్ళు. గవర్నమెంట్ రాగినయ్యా పైసా ఇవ్వలేదు, టీటీడీ ద్వారా ఇప్పించామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఇతను ఏమైనా టీటీడీ పాలక మండలి సభ్యుడా? ఒకవేళ సభ్యుడైతే ఇవ్వచ్చు, బట్ దాన్ని పబ్లిసిటీకి వాడుకుంటూ ఇవ్వడం అన్నది ఎంత కరెక్ట్ మనం ఆలోచన చేయాలి. ఒకవేళ బోర్డు మెంబరు అది అయితే దట్స్ ఫైన్, నాకు తెలియదండి. కానీ ఒక టీడీపీ ఎమ్మెల్యేగా ఇస్తే మాత్రం అది తప్పు. అండ్ అతను మాట్లాడిన మాటలు దారుణాతి దారుణం అండి. జ్యోతుల నెహ్రూ గారు, ఏమాత్రం మీకు మానవత్వం ఉన్న ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. బేషరతుగా క్షమాపణ చెప్పండి, పబ్లిక్ చెప్పండి. ఎందుకంటే మీరు మైక్ పట్టుకొని పబ్లిక్లో మాట్లాడారు. ఏదో 4 గోడల మధ్యలో ఆ కుటుంబ సభ్యులకు మీరు చెప్పింది కాదు, పబ్లిక్లో మాట్లాడారు. కాబట్టి యూ నీడ్ టు అపాలజైజ్ టు ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.